రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామంలో కప్పతల్లి ఆట వర్షాలు కురవాలని పాడి పంటలు చల్లగా ఉండాలని గొడ్డు గోదా ఆయురారోగ్యాలతో ఉండాలని కప్పతల్లి ఆటను ఈ రోజు ఆడడం జరిగింది। ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కప్పతల్లి ఆటను ఆడడం జరిగింది। గత 100 సంవత్సరాలుగా ఆడుతున్నట్లు వంటి కప్పతల్లి ఆటను ఆడడం ద్వారా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులు నష్టపోకుండా సుఖ సంతోషాలతో ఉండాలని కప్పతల్లి ఆటను రాచర్ల గుండారం గ్రామంలోని ఈ రోజు పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఆడడం జరిగింది। ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జజ్జరి మల్లయ్య మరియు ఉప సర్పంచ్ సిద్ధాల బాలయ్య మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కప్పతల్లి ఆట నిర్వహించడం జరిగింది। వర్షాలు పడక రైతులు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి బాగా వర్షాలు కురిసి పాడి పంట గోదా గొడ్డు పిల్ల పాప చల్లగా ఉండాలని వానదేవతకు పూజలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ కప్పతల్లి ఆటను నిర్వహించారు। కూడా ఇట్లా కప్పతల్లి ఆడుకొని మేము హనుమాన్లకు పెండ కొట్టి బండల మీద పోయి అంబలు తాగితే మాకు వర్షం కొట్టింది। ఆనాటి నుంచి కూడా ఇవాళ దాకా కూడా అదే మాదిరిగా మా పిల్లలు పట్టుకొని మేము చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం కొట్టాలని। ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఓ మేము కొన్ని 80 సంవత్సరాలు ఉన్నా నేను అప్పటి నుంచి చేస్తున్నాం। అంతకుముందు మా తాతలు కూడా చేసారు, మా తాతలను వాళ్ళని బట్టి వారి దాకా మేము చేస్తాం। నా పేరు మల్లయ్య, మాజీ సర్పంచ్ జజ్జరి మల్లయ్య। గుండారం గ్రామంలో చుట్టుపక్కల వర్షం పడుతుంది, గుండారం గ్రామంలో వర్షం పడతలేదని వెనుకటి పెద్ద మనుషులు ఆనవాయితీ ప్రకారంగా కప్పతల్లి ఆట ఆడడం వలన మనకు వర్షాలు పడతాయని పెద్ద మనుషులు చెప్పడం జరిగింది। వాళ్ళ ఆనవాయితీ ప్రకారంగా ఈరోజు మా గ్రామ ప్రజలందరూ ఏకమై, గుండారం గ్రామ ప్రజలందరం ఏకమై మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలి, దేవుళ్ళకు కాయలు కొట్టి కప్పతల్లిని ఆట ఆడాలని మేము ఒకటి నిర్ణయం చేసుకొని గ్రామం అందరం కలిసి ఈరోజు ఈ ప్రోగ్రాం రైతులు అంత నష్టపోతారు కాబట్టి వర్షాలు లేని వలన బాయిలకు నీళ్లు లేవు, బోర్లు వస్తలేవు కాబట్టి ఈ వర్షాలు పడడం వలన రైతులంతా మంచి స్థానంలో మంచిగా బతకాలని, మేము సంతోషంగా ఉండాలనే దాని మీద మేము అందరం కలిసి ఈ ప్రోగ్రాం నిర్ణయం చేస్తాం।